గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. 4 గంటలకు వెళ్ళి పడుకున్నాను, 6 గంటలకు నీ ఫోన్. కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వస్తున్నాయి చూడు. అవును సార్. ఎంతమంది? 4 సార్. అందరూ రసూల్ గ్యాంగే. సల్మాన్, రషీద్, బంటి, యాది. ఈ 4 బాడీలు బ్రతికొండగా చాలా ఘోరాలు చేశాయి. సిటీలో సగం క్రైమ్స్కి వీలే కారణం. మొన్న మెట్రో ట్రైన్లో జరిగిన రేప్ కేసు అయితేనేమి, కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి, వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. మన టైం బాగుండో వాళ్ళ టైం బాగోకో ఇలా బాడీస్గా తేలారు. బాగుందా? ఇంకో టేక్ చేద్దామా? అదేంటయ్యా మొన్న నన్ను మరీ లావుగా చూపించావు? కాస్త కేర్ తీసుకోండి అమ్మా, ఇంట్రెస్ట్ పెట్టండి. నమస్తే నాయక్ సాబ్. మీరేంటి ఇక్కడ? ఈ ఏరియా మాది కదా. ఏరియా మీదైనా ఎదోలు మాళ్ళు కదా, రాక తప్పలేదు. ఇలా అన్ని కేసులు యాంటీగోండా స్క్వాడ్ అని మీరే తీసేసుకుంటే ఇక మా లోకల్ వాళ్ళకి పని ఏముంటుంది చెప్పండి. కరెక్ట్. అయితే మీ వాళ్ళకి చెప్పి వేడి కాఫీ తెప్పించండి. ఓకే? అంటే కాఫీలు మేము తెప్పిస్తే కేసులు మీరు తీసుకుంటారా? పాపం వీడిని చూడండి, ఇందాక నుంచి కేసు మీరు డీల్ చేస్తారా మేము డీల్ చేస్తామా అన్న కన్ఫ్యూజన్ ఎలా చూస్తున్నాడు. ఆడు పొద్దున్నుంచి అలాగే చూస్తున్నాడు కానీ మీరు ఇలా కాఫీలు టీలు నాకు పురమాయించడం ఏం బాగాలేదండి సార్. మీరు రండి సార్, వీడింత ఎవరి మాట విండు. కరెక్ట్. అందుకే నన్ను మంటల నాయకని కూడా అంటారు. అబ్బే మీ గురించి కాదు సార్, మీడియా గురించి. ఇదిగో పొలారావు టీవీ నేను ఎక్కడ. రత్నం సార్, ఆ బ్లాస్ట్ అయిన కంటైనర్ ని చూసావా? నిన్న రాత్రి అది బ్లాస్ట్ అయింది సార్. అక్కడ మొదలైంది రచ్చ. రత్నం సార్, వీడిని ఎలా చంపాడంటే నన్ను వదిలే ప్లీజ్. సర్రా, నేను ఒకటి వదిలేస్తా, నువ్వు ఒకటి వదిలే. ఏంటది? నేను బుల్లెట్ వదిలేస్తా, నువ్వు ప్రాణాలు వదిలే. అయితే లాస్ట్ చంపింది వీడినేనా సార్? చివరి ముత్తైదు వీడేనయ్యా. ఉండమ్మ బొట్టు పెడతా అన్నట్టు బొట్లు మాత్రం బాగా పెట్టాడు. ఏంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పేస్తున్నాడు. వస్తున్నాడు సార్. వీళ్ళని ఎందుకు చంపుంటాడు సార్? అన్ని వివరంగా తెలుస్తాయి. పోలీసు వాడికి ఇన్వెస్టిగేషన్ తో పాటు ఇమాజినేషన్ కూడా ఉండాలి. సార్ అది ఎలా వినపడతాయో బాబు వీడికి. మనోహర్, ఇప్పుడు ఆ కేసు ఏం చేద్దామంటే
గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చోండి. చెప్పండి ఆనంద్ సాబ్, ఎలా ఉంది మీ రియల్ ఎస్టేట్ బిజినెస్? చాలా డల్గా ఉంది సార్. బుకింగ్స్ తగ్గాయి, కాల్స్ పెరిగాయి. కాల్స్ ఏంటి సార్? గ్యాంగ్లో 4 డబ్బులు సంపాదించిన ప్రతి వాడికి కాల్ చేసి బెదిరిస్తుంటారు కదా, మీకు ఇలాంటి కాల్స్ ఏమైనా? అబేబే అలాంటిదేం లేదు సార్. మ్మ్. నీవే నా నన్ను తలచినది, నీవే నా నన్ను పిలచినది. ఈ సాంగ్ ఏ సినిమాలో చెప్పండి. మాయాబజార్ కదా సార్. అరే కరెక్ట్ గా చెప్పారు. ఇది ఎందులో చెప్పండి. అబ్బే సాలే, ఇది నేను చేసే చివరి కాల్. 2 కోట్లు. రేపు రాత్రి నా మనుషులు వెయిట్ చేస్తుంటారు. ₹1 తగ్గినా నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగిలడు. ఇస్తాను నా ఫ్యామిలీ. ఈ డైలాగ్ ఏ సినిమాలోది మీకు తెలుసా? తెలీదు సార్. రత్నం, సార్. మన వాళ్ళని సౌండ్స్ రాకుండా సైలెంట్ గా పని చేసుకోమను. ఏం చేస్తాం, నిజం చెప్పించాలంటే తప్పదుగా. అంటే సార్, రసూల్ మా ఫ్యామిలీని చంపేస్తానంటే ఇచ్చాను సార్. ఇచ్చినోడివి మళ్ళీ వెనకాల ఎవరిని పంపించావు? లేదు సార్, నేను ఎవరిని పంపించలేదు. నిజంగా? నిజం సార్. అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు. నేను వెళ్ళాను సార్. $2 crores. నేను క్యాష్ ఇచ్చి వచ్చేసాను సార్. నువ్వు క్యాష్ ఇచ్చినప్పుడు ఆ స్పాట్ లో ఒక్కడే ఉన్నాడా? ఒక్కడే ఉన్నాడు. ఇంకెవరూ లేరా? ఇంకెవరూ లేరు. అయితే రత్నం, ఇతను వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, స్మెల్ బాగుందా? ఎవడ్రా నువ్వు? పైకి పోయేవాడివి పరిచయాలు అవసరం ఎట్రా నీకు? సల్మాన్, వాటి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు బ్యాగ్ తీసుకుని వెళ్ళిపో. జాకెట్ సీదా బైక్ పో. అది రత్నం కథ. వాళ్ళందరినీ చంపి వాడు క్యాష్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇతన్ని మనం వదిలేసిన ఆ రసూల్ గాడు వదలడు. వాళ్ళని వీడే చంపించాడు అనుకుంటాడు కదా. ఇప్పుడు నేనేం చేయాలి సార్? రసూల్ ఎక్కడా? బ్యాంకాక్ లో ఉన్నాడు. అక్కడి నుంచే నాకు కాల్ చేశాడు. వాడు ఇక్కడికి వచ్చేసరికి నువ్వు అక్కడికి జంప్ అయిపో. జంప్. ఇల్లు చాలా బాగుందిరా. అవును, ఇంతకి నువ్వేం చేస్తున్నావురా? ఇంత పెద్దిల్లు తీసుకున్నావు? స్క్రాప్ అమ్మా, స్క్రాప్ బిజినెస్. మన దగ్గర ఉన్న స్క్రాప్ అంతా పై రాష్ట్రాలకి చేరుస్తూ ఉంటాను. అవునా? చెయ్యరా, బాగా చెయ్యి. డే అండ్ నైట్ కష్టపడి ఇంకా బాగా సంపాదించు. లైఫ్లో ఎలాంటి కష్టం రాకుండా నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలి. అలాగే అమ్మా. చూసావా నాన్న, డే అండ్ నైట్ కష్టపడాలంట. నువ్వు యాక్సిడెంట్లో పోయావు, నేను ఎన్కౌంటర్లో పోతా. ఏంట్రా అంటున్నావు? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి ఇల్లు మొత్తం చూడు. ఏయ్, రైల్వే స్టేషన్ లో అనౌన్సర్లా 3 భాషల్లో అరుస్తున్నావు. ఎవరు నువ్వు? మీరే భాషలో నాకు తెలియదు కదా సార్, అందుకే. తెలుగు వాళ్ళమే చెప్పు. నా పేరు నందు. పక్కనున్న రెడ్డి కాలేజ్లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఆంటీ. కొంతమంది వెధవులు నా వెంట పడితేను. ఎందుకు పడ్డారు? అందం అందం సార్, నా అందమే నాకు ప్రాబ్లం. బాగానే ఉన్నావు కదమ్మా. బానే ఏంటాంటీ, సూపర్ గా ఉంటాను, అందుకే నా వెంట పడతారు. ఇలాంటి బట్టలు వేసుకొని తిరిగితే ఎవరికైనా తగులుకుందామని అనిపిస్తుంది. ఏం చేయమంటారు? చుడిదార్ లంగావుని వేసుకుంటే వెనక పడిపోయావంటారు. మోడర్న్ డ్రెస్ వేసుకుంటే నా వెనక పడుతున్నారు. అవును, ఇతను మీ అబ్బాయి ఆంటీ? అవునమ్మా. మీరు ఈ ఊళ్ళోనే ఉంటారా? అవును. ఏం లేదు, నువ్వెప్పుడు నా వెంట పడకపోతేను. సిటీలో నా వెంట పడని మగాడే లేడాంటీ. మా వాడు అలాంటివాడు కాదమ్మా. చూస్తేనే తెలుస్తుంది. ఆంటీ, పరిగెత్తి పరిగెత్తి నా క్యాలరీస్ అన్నీ కరిగిపోయాయి. కొంచెం బూస్ట్ హార్లిక్స్ లాంటిది ఏదైనా. తెస్తాను. ఇల్లు చాలా బాగుంది. కొత్తదా? ఏంటిది? అమ్మొచ్చేస్తుంది. అమ్మ వస్తుందన్న భయం ఉంది కానీ నేను వస్తానన్న భయం లేదే, అందుకే వచ్చా. 4 రోజుల నుంచి కలవకుండా హ్యాండ్ వచ్చావుగా, ఇక్కడ నుంచి రోజు వస్తా. వచ్చేది నువ్వు. ఏంట్రా అది? ఏం లేదమ్మా, రేపు పొద్దున్న ఎవరైనా వెనకాల పడితే ఆ సెల్ఫ్ డిఫెన్స్లు, ఆ టెక్నిక్లు ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తున్నాను. అర్థమైపోయిందా? నువ్వు అలా ఫాలో అయిపో అంతే. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ, మీ అబ్బాయిని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయమనరా. ఎవరు? నేనా? దింపేసిరారా. పదా. బాయ్ ఆంటీ, థ్యాంక్ యూ. నా రెండో కొడుకు కూడా బతుకుంటే ఎంత బాగున్నావు. Build the rhythm on the bass, man. Better build the rhythm on the bass, man. Better if any woman comes around. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఏముందిరా? ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది సుమి. బా, ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును.
నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువుగారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశా. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతుళ్ళు ఇద్దరిని సనత్నానికి షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా. గురుగారు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా. దా బాబు మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు, ఫ్రిడ్జ్ వాటర్ తీసుకొస్తాను. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటీ? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురుగారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడి విప్పడానికి వెళ్ళింది. చందు. ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు కానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆంటీ, చందు వస్తోంది. గురువుగారు, తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. చందు ఇదా? అదేంట్రా? అది కాదు గురుగారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. బయటికి రండి చెప్తా. ఏంట్రా నీ నసా? నసా లేదు పసా లేదు, నా మాట వినండి బాబు. భట్టాచారి గారు. చందు, నీకెన్నిసార్లు చెప్పాను భట్టు అని పిలవమని? భట్టు. సరే భట్టు, మొన్న మీరిచ్చిన 2-in-1 పాడైంది. పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా, అది 2-in-1 అయితే మా వాడు all-in-1 చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. గురువుగారు, నేను చెప్పాలనుకునేది కూడా 2-in-1 గురించేనండి. ముందు చందు 2-in-1 గురించి ఆలోచించరా. అయ్యో అమ్మా, ఏమిటి అలా తోసేస్తున్నావు? ఏమిటి ఏంట్రా నీ హడావుడి? ఏమిటి రానా? రానేరా. అదిగో ఇంకోసారి. ఏంటి, మీ గురువుగారికి నిజం చెప్పేస్తావా? మరి చెప్పక కలర్ టీవీలు, VCRలు, 2-in-1లు అంటూ మా గురుగారిని శాంతం నాకేశారు కదా. చూస్తే ఎలా ఊరుకోను మరి. ఆహా, సరే వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తాను. ఏం చెప్తారు? అదే, స్విమ్మింగ్ పూల్లో నువ్వు నన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నావో, నా ఒంట్లో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ వెతికావో, పద వెళ్ళి చెప్దాం. ఇవన్నీ చెప్పావంటే మా గురుగారికి ఉంటే టపాకాయలా వెళ్ళిపోతుంది కదా. అందుకే నువ్వు మూసుకో, నేను మూసుకుంటా. ఏమిటది? నోరు. అయితే తెరవండి. ఏమిటది? డోరు. ఏరా చారి, పని అయిందా? ఇది మామూలు 2-in-1 కాదు గురుగారు, బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇబ్బంది పెడితే పెట్టింది లేరా, పని జరిగింది కదా. చందు, సాయంత్రం రెడీగా ఉండు, బయటికి వెళ్దాం.
ఎవడ్రా నువ్వు? షారూక్ ఖాన్ కజిన్ బ్రదర్ని. డీటెయిల్స్ అవసరమా? క్యాష్ బ్యాగ్ ఎదురా. అనియా గన్ను తీశాడు. రేయ్, మా పాండన్న గురించి నీకు సరిగ్గా తెలియదు. ఎత్తికి మరి చంపుతాడు. అరే ఊకా అనియా హెల్మెట్ ఓ గెలుకుతున్నావు. మనం చచ్చాక మానగాడు ఏం బిక్తే మనకేంటి? అనియా నన్ను వదిలే అనియా. ఈ గలీజ్గాలతో తిరగద్దని నా గర్ల్ ఫ్రెండ్ ముందే చెప్పింది. ఇలా నన్ను వదిలే అనియా, నేను మా బందరు పోతా. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా, గన్ను చూసి భయపడుతున్నావా? అరే గన్నుదే ఉందనియా, మనం చూడందా. నిన్ను చూస్తేనే భయం వేస్తుందనియా. తోపు తీరుగున్నావు. రేయ్, ఆడికాళ్ళు పట్టుకుంటా వెంట్రా పోకలు నా కొడక. ఊరుకో నీ అయ్యా, ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంట్రా? ఏంట్రా ఏంట్రా చూపేయండి బే. అన్నయ్యకు చెప్పి ఏం చేయమంటావా? అని ఈ నేసి అనియా ఫస్ట్ నన్ను వదిలే అనియా, నేను బందరు పోతా. ఏంట్రా నీ అయ్యా ఇంతంత గన్ను పట్టుకొని ముందుకి వెనక్కి తిప్పుకుంటూ కటింగ్ కొడతావా? ఏ సీనానియా? సారీ సీనానియా, తప్పు అయిపోయింది, ఏమనుకోకు. ఇప్పుడు చూడనియా ఈడి పీక గోరికి చంపేస్తా. ఏ ఎవడనుకున్నావు బే? బందర్ నుంచి వచ్చా బేటా, బందర్. రెండో గన్ను తీస్తావని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా అనియా? నన్ను వదిలే అని నీకు దండం పెడతా. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోనే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేది ఏముంటుందన్నయ్య, వీళ్ళిద్దరిని వేసేసాయి, నన్ను బందర్లో వదిలేసాయి. నువ్వు కూడా బందర్ చూసినట్టుంటుంది. అరే నాయక్ సార్ నమస్తే. నమస్తే. అరే సీనానియా మనం ఫుల్ సేఫ్. అరే నాయక్ సార్, ఈ మెంటల్ వాడు మమ్మల్ని చాలా ఆడుకున్నాడు. ఈ చంపేయండి అనియా, మీరు చెప్పండి. సార్, సిటీలో గ్యాంగ్లన్నీ చంపింది వీడే సార్. రసూల్ గ్యాంగ్ చంపింది కూడా ఈడే. వేసేయండి సార్. ఆలోచిస్తారండి సార్, వేసేయండి. పాపం బాగా ముచ్చట పడుతున్నాడు, వేసేయండి. అనియా ఇన్ని టిస్టులేంటి? నువ్వు చెప్పడం ఈయన కాల్చడం తర్వాత చెప్తా గానీ నువ్వు ముందెళ్ళి క్యాష్ బ్యాగ్ పట్టరా. అలాగే అనియా. అనియా ఏంట్రా? నన్ను వదిలేసినట్టేనా? నీకు కొవ్వు ఎక్కువైపోయి తెలియట్లేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపు అయింది. ఇంత సైలెంట్ గా నన్ను ఎలా ఇస్తారనియా? ఇది నీది, ఇది నాది. నాకొద్దు సార్, నేను డబ్బు కోసం ఇదంతా చేయట్లేదు. నాకు నా జాబ్ కావాలి. నరసింహ, నువ్వు ఎస్ఐ ఏం పని చేస్తావో ఇప్పుడు అవ్వకుండా అదే పని చేస్తున్నావు కదా, ఏంటి తేడా? ఉంది సార్, ఇప్పుడు నేను చేసే ఈ పని మా అమ్మతో కూడా చెప్పుకోలేను. కానీ ఇదే పని యూనిఫామ్ వేసుకుని చేస్తే నా గురించి నలుగురు చెప్పుకుంటారు. 2 ఏళ్లుగా మీ వెనకాల తిరుగుతున్నాను సార్. ఇంకో 3 monthsలో ఎస్ఐ రిక్రూట్మెంట్ అనౌన్స్మెంట్ వస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేయి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఎందుకలా అతన్నే చూస్తున్నావు? మీరుండండి డాడీ, అసలు ఇతని వల్లే కదా మీరు నా డాన్స్ ప్రోగ్రామ్కి రాలేదు. సారీ, నాకు గుర్తు లేదమ్మా. ఇతనికి దాంతో ఏ సంబంధం లేదు. తను ఇప్పుడే వచ్చాడు. అయినా నువ్వేంటయ్యా ఇంకా ఎస్ఐ జాబ్ అంటూ తిరుగుతున్నావు? మా నాన్న నమ్మితే నువ్వు కానిస్టేబుల్ కూడా అవ్వలేవు. అయినా పోలీసుని ఎవరు పెళ్లి కూడా చేసుకోరు. మీ నాన్నని మీ అమ్మ చేసుకోలేదేంటి? తెలిసి ఎవరైనా తప్పు చేస్తారటయ్యా. అంటే ఏంటి, నేను వేస్టా అని నేను అన్నానా? సరే, మీరిద్దరు లోపలికి వెళ్ళండి, మేము మాట్లాడుకోవాలి. ఓకే, మీటగాడు ఎక్కడ్రా? ఈడేవుడు భయ్యా ఎంత రఫ్గా ఉన్నాడు. మన మేజర్ సాబ్ కొడుకు. ఇక నుంచి ఇక్కడే ఉంటాడు, ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇదిగో ఇట్లాంటి రిస్క్ జాబులు నాకు పెట్టవా భయ్యా? ఇన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఏ నువ్వు ఒక లాజిక్ ఆలోచించు, ఇది ఎంత పెద్ద రిస్క్ నీకే తెలుస్తుంది. ఏంటది? ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ వెపన్ రెడీ చేస్తున్నాం. అది రెడీ అయ్యే వరకు ఆ మేజర్ని చంపుతాం ఉంటూ బెదిరిస్తాం తప్ప చంపలేం కదా. చంపలేవు. ఆ విషయం వీడికి తట్టిన రోజు వీడికి మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కదా, జంప్ అయిపోతారు కదా. వాడి కాల్చద్దు.
వాడికి ఏదైనా అయితే మనకే టీచర్. చెప్పరా అబ్బయ్యా రాయ్ తలుపులని మూసారు కదా ఇంకెట్టి చెల్తాడు. వాడేరా చాలు చేసింది చాలు. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు వెళ్తే నా పుంగి పగిలిపోద్ది తెలుసా? ఇంకా నువ్వు ఎటు వెళ్ళలేవు. పద పద. హలో నందు, నర్సి నువ్వు అర్జెంట్గా అమ్మని తీసుకెళ్ళి ఎక్కడైనా దాచేయి. జాగ్రత్త. ఏమైంది నర్సి? అవన్నీ నేను తర్వాత చెప్తాను, నువ్వు ముందు చెప్పినట్టు చెయ్యి. సరే సరే. నా కొడక, వాడికి లేని ఆలోచనని నువ్వెందుకు రెచ్చావు? ఇలా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఊరికే లాజిక్ చెప్తే ఇలా లేపేస్తాడు అనుకుంటావా? వాడు పారిపోయే రకం కాదు. వాడు పారిపోయాడంటే వాడి దగ్గర ఏదో స్కెచ్ ఉంది. మీరు ఊరుకోండి సార్, ఎందుకు భయ్యని టెన్షన్ పెడతారు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు. ఆ మేజర్ గారి ఫోన్ చేసి తన కొడుకుతో మాట్లాడాలంటే ఏం చెప్పాలో అది ఆలోచించండి. ఆ ఫోను మేజర్ గారేనా భయ్యా? అవునరా. నన్ను చూస్తామే, తొందరగా ఆన్ చేసేవాడు. చెప్పు చెప్పు చెప్పు. హలో బాబా, నా కొడుకు ఒకసారి ఫోన్ ఇవ్వు. నా దగ్గర లేడు, నేనెక్కడో బయట చచ్చా. అయినా నేనేమన్నా నీ కొడుకు పియేనా? అస్తమాన ఫోన్ చేయకుండా పంచుడు. ఐమ్ సారీ, నా కొడుకుతో మాట్లాడాకే పని మొదలు పెడతాను. హలో హలో హలో, ఏమన్నాడు భయ్యా? కొడుకుతో మాట్లాడాకే పని మొదలు పెడతా అన్నాడా? కోతలో నేను చంపేమన్నాడు. ఎలా నీకు అన్ని ముందే తెలుస్తున్నాయి? అయ్యో భయ్యా, నాకు ఒక అవకాశం. హైదరాబాద్ లో వాడికి సంబంధించిన తల్లినో చెల్లినో వాడి ఫ్రెండ్నో ఎవరినో ఒకరిని తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తావురా? హైదరాబాద్ లోనే రసూల్ అనే వాడి గ్యాంగ్ ఉంది, అందులో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి ద్వారా తీసుకొస్తాను. రసూల్ గ్యాంగ్ లో ఎవడు మిగలేదు, మొత్తం అందరిని వాడే చంపేశాడు. ఏమండి మీరు అసలు పాజిటివ్ గా మాట్లాడరా? మొత్తం నెగిటివేనా? నా ఫ్రెండ్ ఒకటి బతికుండొచ్చు కదా భయ్యా. ఒక్క ఛాన్స్ భయ్యా ప్లీజ్. ఫోన్ హే స్పీకర్ వచ్చాయి. ఒక నిమిషం, నవ్వులు ఎక్కడున్నారా నీ అబ్బా? ముందు ఫోన్ తీరా, ఫోన్ తీ. ఎస్ భాషా డ్రై క్లీనర్స్. భాషాబాయ్, నేను కలకత్తా మేటాని. మేటానా? నువ్వు యంగులో ఉన్నప్పుడు సరదాగా నన్ను బ్రోకర్ అనేవాడివి. నేనే కలకత్తా మేటా. నువ్వు ఎవడైనా సరే ప్యాంటుకి 15 రూపాయలు, షర్టుకి 10 రూపాయలు, అండర్వేర్కి 5 రూపాయలు. 2 ప్యాంట్లు వేస్తే ఒక షర్ట్ ఫ్రీ, 2 షర్ట్లు వేస్తే ఒక అండర్వేర్ ఫ్రీ. ట్యాక్సెస్ ఎక్స్ట్రా, రేట్లు మారవు. నువ్వు ఇలా మారిపోయావేంటి భాషాబాయ్? నేను మారలేదు, ఒకడు మార్చేశాడు. వాడెవడో గ్యాంగ్లన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోయాడు. దాంతో నేను ఫైనాన్స్ లాగా డ్రై అయ్యాను, డ్రై క్లీనింగ్ షాప్ పెట్టాను. నీతో నాకు కొంచెం పని ఉంది భాషాబాయ్. నాకు మనుషులతో పని లేదు, మాసిన బట్టలతో తప్ప. నువ్వు హెల్ప్ చేస్తే నా ప్రాణాన్ని నిలబడతాయి. నీ యూత్ లో నీకెంతో ఫ్రీ సర్వీస్ చేశానుగా, ప్లీజ్. నా ప్రాణాలకు రిస్క్ లేనంత వరకు ఏ రిస్క్ అయినా చేస్తాను. కమ్ హియర్. థ్యాంక్ యూ భయ్యా. మా ఫ్రెండ్ బతికే ఉన్నాడుగా, మేజర్ కొడుకు సంబంధించిన వాళ్ళు ఎవరిలో ఒకళ్ళు తీసుకొస్తాను, నన్ను నమ్ము. ఓకే తీసుకొస్తావు. ఆ విషయం ఈ పారిపోయినోడికి ఎలా కమ్యూనికేట్ చేస్తావు? అది అప్పుడు చూసుకుంటావు సార్, మీరు టెన్షన్ లో లాజిక్ అడగండి. ముందు వాడు ఫోటో ఒకటి ఎంఎంసీ పంపించింది. ఫోటో ఎందుకు? చూసావుగా? షూరిడి అబ్బో, నేను చూశాను సార్, మా ఫ్రెండ్ చూపించాలి కదా. వీడా? ఏ నేను ఎవరి దగ్గర నుంచి తావు తప్పించుకుని పారిపోయి వచ్చానో ఆడి దగ్గరికే వచ్చావు. నువ్వు వీడి దగ్గరికి వెళ్తే చస్తావు. ఎల్లపోయినా చేస్తాను, ఏదో రకంగా నన్ను ఆడి దగ్గరికి తీసుకెళ్ళి బాయ్. నో, నేను వీడి దగ్గరికి తీసుకెళ్ళలేను, కానీ
వీడిలాగే ఇంకో పంతులు ఉన్నాడు, వాడి దగ్గరికి తీసుకెళ్తాను. వీడిలాగే ఇంకో పంతులా? వీడిని చూపెట్టు. వీడి దగ్గర నుంచి పారిపోతూనే వాడిని చూశాను. అంటే వీళ్ళిద్దరన్నమాట. అంటే వీడి ప్లేస్ లో వాడిని తీసుకెళ్దామనా? ఎస్. మరి బాబా గుర్తుపడతాడేమో. డై ఒకటే, ప్రింటింగ్ ఒకటే, ఎన్ని కాపీలు తీసినా పర్లేదు. అంటే ఆడు బాబా కదా, గుర్తుపడతాడేమోనని. నేనే గుర్తుపట్టలేదు, బాబా ఎక్కడ గుర్తుపడతాడా? ఓహో. మరి ఈ పంతులు మనతో వస్తాడంటావా? పెద్ద మొత్తంలో క్యాష్ కొడితే ఒప్పుకోవచ్చు. సింగిల్ స్టాక్ లో కొడతా. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఆ ఉంగరం ఏదో తొందరగా తొడగలా చేరి. ఆపండి. ఉంగరాలు బొంగరాలు తర్వాత మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం నిలిపివేయడమైనది. ఇదెక్కడ ఘాయిచమయ్యా భట్టు? అక్షంతలు వేయాల్సిన సమయంలో అడ్డుకుంటావేంటి? అప్రదిష్ట కూడాను. మాకు అప్రదిష్టే. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అవడం అంటే మామూలు విషయమా? అందుకే ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చా. లాయర్ గారు చదవండి. అవునండి, ఈయన బాకీ తీరే వరకు ఈ కార్యక్రమం జరగకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇదెక్కడ న్యాయం అండి? బిల్డింగ్ల మీద, బిజినెస్ల మీద స్టే ఇస్తారని విన్నావే గానీ ఇలా శుభకార్యాల మీద కూడా ఇచ్చేస్తారా? ఇస్తారా? మరి అదే లా అంటే. నువ్వు లవ్ తో కొట్టావు, నేను లాతో కొట్టా. చంద్రకళ మీద ఇన్వెస్ట్ చేసిన 15 lakhs, మీరు నాకు ఇవ్వాల్సిన 4 lakhs, వెరసి 19 lakhs ఇస్తే గానీ మీ ఇద్దరు ఒకటెవరు? ఏంటిది భట్టు? మమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు ఇలా అడ్డుకుంటావా? నేను ఆదుకుందాం అనుకున్నాను, మీరు ఆడుకుందాం అనుకున్నారు. అందుకే ఇప్పుడు అడ్డుకుంటున్నాను. ఎవడడ్డుపడ్డా ఈ నిశ్చితార్థం మాత్రం ఆగదు. వీడా? నువ్వా? ఎస్, నేనే. అలాగే ఉన్నాడు. అందుకే తీసుకొచ్చాను. బాబు ఎంత కట్టాలి? 19 lakhs, ఐ మీన్ 19 లక్షలు. టిప్ తో కలిపి 20 తీసుకో. మిట్టా కొట్టేస్తా. సింగిల్ స్టాకే. ఇంత డబ్బు అతనికి ఎందుకు ఇస్తున్నారు? క్యాష్ కావాలా, కారణాలు కావాలా? చంద్రకళ కావాలి. చంపేస్తా, కోసేస్తా. చెప్పండి భాషా గారు, ఏవిచ్చి పేద బ్రాహ్మణుడు మీ రుణాన్ని తీర్చుకోగలుగుతాడు? నీ జీవితంలో కొన్ని రోజులు. ఏదైనా యజ్ఞం చేయాలా ఏమిటి? కాదు, యాక్టింగ్ చేయాలి. యాక్టింగా? సినిమా తీస్తున్నారా? నో, అచ్చం నీలాగే ఇంకొకడు ఉన్నాడు. వాడు చేసిన పనులకు నువ్వు ఎలా బలయ్యావో మేము అలాగే బలయ్యాం. విన్నావుటే బామ్మ, నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడంటే నువ్వు నమ్మేవు కాదు. దీంట్లో నమ్మకపోవడానికే ఉంది. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారు తెలుసా? ప్రస్తుతానికి ఇద్దరు ఆపేద్దాం మామగారు. మీరు చెప్పండి భాషాబాయ్. వీడి బాస్ కలకత్తాలో పెద్ద డాన్. వాడి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు వీడు. వీడు అంటే వీడా? కాదు, నీలా ఉన్నవాడు. వాడిని తీసుకురాకపోతే వీడిని చంపేస్తానన్నాడు వీడు. వీడు అంటే నాలా ఉండేవాడగా? కాదు, వీడి బాసు. ఇందాక వీడు అంటే నాలా ఉండేవాడు అన్నారు వాళ్ళు, ఇప్పుడు వీడు అంటే వీడు బాస్ అంటారు ఏమిటండి? ఇందాక వీడు అంటే నీలా ఉన్నవాడు, ఇప్పుడు వీడు అంటే వీడి బాస్. ఓహో, మరి ఇంతకీ వీడేవయ్యాడు? వీడెవడు? అదే నాలా ఉండేవాడు. వీడవద్దు, ఆడవద్దు, ఇంటికి తీసుకెళ్దాం. బాబు మీరు కొంచెం దయచేయాలి. అంటే వాళ్ళగా వచ్చి యాక్ట్ చేయాలి. కావాలంటే ఇంకో 30 తీసుకో. 30 అంటే వేలేగా? చిచి, లక్షలు. లక్షలట్రా. ఏమిట్రా కొంప తీసి ఒప్పేసుకుంటావా? వసేవ్, ఎన్ని వెతాలు పెళ్లిళ్ళు పిండాలు పెడితే వస్తుంది ఇంత డబ్బు? అంటే డబ్బు కకృతి పడి వీడిని నిరికిస్తారా? ఒక్కగానొక్క నలుసు. వీడికి ఏదైనా జరిగితే? ఏమీ జరగదు మామగారు, మీకు దండం పెడతాను, టెన్షన్ పడకండి. బాబు మీరు అక్కడికి వచ్చి 3 ముక్కలు మాట్లాడితే చాలు. సరే, 3 ముక్కలు. అంతకు మించి ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు. అలాగే బాబు, కాకపోతే కొంచెం గెటప్ మార్చాలి. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? కానివ్వండి. Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.